కుటుంబంలో సంతోషం ఉండాలి అన్నా, మీరు పనిచేసే చోట సమాధానం ఉండాలి అన్నా, సంఘములో ఐక్యతేనా, వీటన్నిటికీ ఒకే ఒక్క లక్షణం, అదే దీన మనస్సు అనేది. ఆ ఒక్కటుంటే సంఘం ఒక్కటవుతుంది. ఆ ఒక్కటుంటే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆ ఒక్క లక్షణం, ఆ దీన మనస్సు అనే ఆ చక్కటి గుణం మనకుంటే మనం పనిచేసే చోట అది ఎక్కడైనా కావచ్చు, అక్కడ సమస్యలు ఉండవు, అక్కడ సమాధానమే ఉంటుందండి. ఏంటండి దీన మనసు అంటే? అదే చెప్పాం కదండి, తగ్గించుకోవటం. నేనే గొప్ప అనేటువంటి ఆ ఆలోచన పొరపాటును కూడా మన మనసులోకి రాకూడదు. వచ్చింది అని అంటే అక్కడ కుటుంబంలో సంతోషం ఉండదు, సంఘంలో ఐక్యత పాడైపోతుంది. మీరు పనిచేసే చోట మీకు అక్కడ కలహాలు తప్ప సమాధానం ఉండదు. ఒకవేళ ఈ ఒక్క లక్షణం అందరూ అలవాటు చేసుకుంటే బ్రతికే కొద్ది కాలం, బ్రతికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంతోషంతో ఈ జీవితాన్ని మనం ముగించుకునేటువంటి ఒక మహత్తర భాగ్యం ఉంటుందండి. చెప్పండి, జీవితాన్ని సంతోషంతో ముగించుకుందామా, సమాధానంతో ముగించుకుంటే బాగుంటుందా? ఐక్యంగా